ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ మరొకసారి వందనములు. ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలామంది ఈ సందర్భాన్ని దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞగా భావిస్తారు. క్రైస్తవ సమాజానికి ఏంటి అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనేది దేవుని యొక్క గొప్ప ఆజ్ఞగా భావిస్తారు. అయితే ఈరోజు మనం దీన్ని వాగ్దానంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. వాగ్దానము కోలంలో మనం దీన్ని ఆలోచన చేస్తే ఇక్కడ ఈ సందర్భము ఎలా జరుగుతుంది అని అంటే, యేసు ప్రభు వారు తన యొక్క 11 మంది శిష్యులకు యేసు తమకు నియమించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఎక్కడైతే కొండకు రండి మనం కలుసుకుందాం అని యేసు ప్రభు వారు చెప్పారో ఆ కొండకు 11 మంది శిష్యులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు ఆయనను చూశారు, కనుగొన్నారు, అక్కడ ఆయనకు మొక్కారు. ఆ తరువాత కొందరు ఏం చేశారనంటే సందేహించారు. సమ్ పీపుల్ డౌటెడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారిని గురించి వారు అక్కడ సందేహించారు. సందేహించిన వారి యొద్దకు వచ్చి దేవుడు చెబుతున్నటువంటి మాట, యేసు ప్రభు వారి మాట ఏంటి అంటే, ఐ హ్యావ్ ఫుల్ అథారిటీ, నాకు సర్వాధికారం ఇవ్వబడింది పరలోకమందును భూమి మీదను అని జ్ఞాపకం చేస్తూ, మీరు వెళ్ళండి, యు గో అండ్ మేక్ డిసైపుల్స్ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ వచనాన్ని మనం చూస్తే, భయపడుతున్న వారికి, సందేహపడుతున్న వారికి ఈ సందర్భము చాలా ఇంపార్టెంట్. భయపడుతున్నటువంటి వాళ్ళ గురించి, సందేహిస్తున్న వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అనే మాటను యేసు ప్రభు వారు ఉదయకాల వేళలో నీకు, నాకు, మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. యుగ సమాప్తి వరకు, అంటిల్ యువర్ డెత్, జీసస్ క్రైస్ట్ ఇస్ విత్ యూ. యేసు ప్రభు వారు నీతో ఉన్నారు. ఈ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు మీతో ఉన్నారనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి పరిస్థితుల్లో నీవు సరైన విధానంగా నడుచుకోవడానికి నీకు ఒక మార్గం దొరుకుతుంది. సరైన విధంగా ఆలోచించడానికి నీకు ఒక ఆలోచన దొరుకుతుంది. సరైన డెసిషన్ మేకింగ్ అనేది నీకు కుదురుతుంది. ఎప్పుడు అనంటే, యేసు ప్రభు వారు నీతో ఉన్నారనే ఆలోచన నీకు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు అన్నారు. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభు వారు అన్నారు. ఈ మాటలు మనకు కొత్త మాటలు కాదు, పాత మాటలే. అయినప్పటికీ ఇవి చాలా ప్రభావవంతమైన మాటలు. దీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి ఇవి మనకి చాలా సహాయపడే మాటలు. యుగ సమాప్తి వరకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు, సదాకాలము నాకు తోడుగా ఉన్నాడు, మనందరికీ తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమంతయు మనం చేయబోయే ప్రతి పనిలో we just need to remember that God is with us and He is helping us in all our works. మనన్ని పనులన్నిట్లో దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేస్తున్నాడని నువ్వు గనక నమ్మితే, నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు. దేవుని మహిమను చూస్తారు నమ్మితే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నమ్మితే దేవుడు మనలో కార్యం చేస్తాడు. పౌలు గారు అంటారు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. కాబట్టి యుగ సమాప్తి వరకు మనతో ఉన్న యేసు ప్రభు వారిని బట్టి మనం సమస్తము చేయగలము. సమస్తములో దేవుని కొరకు అనేకమైన పనులు చేయగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమంతయు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా తోడున్నాననేటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు, నీడై ఉన్నాడు, నడిపించువాడై ఉన్నాడు. అట్టి దేవుడు నన్ను నడిపించును గాక. ఆమేన్. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపలో నాయన ప్రభువా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి నాయన ప్రభువా, ఇదిగో తండ్రి యుగ సమాప్తి వరకు మాకు తోడుగా ఉన్నాననేటువంటి మాటను మీరు జ్ఞాపకం చేశారు. మేము సందేహపడక మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్మి విశ్వసించి మీ కొరకు నడిచే భాగ్యం మాకు దయచేసి మీరే మా దినములన్నిట మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం కూడిన మనందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.